నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు బాలికలకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద HPV-4 వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. వైద్యుల పనితీరు మారాల్సిందే, లేకుంటే చర్యలు తప్పవు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి. మూడోసారి T20 క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన టీమిండియా, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్లు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయని, క్యాన్సర్లు లేకుండా నిరోధించడానికి నేడు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండడానికి HPV-4 వ్యాక్సిన్ ను 2030 నాటికి అందరికీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి, PSC చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో HPV-4 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ HPV 11, 13, 16, 18 జాతుల వలన 83% క్యాన్సర్లు వస్తున్నాయని అన్నారు. సింగిల్ డోస్ తీసుకోవాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి వైద్యశాఖ, విద్యాశాఖలు నిరంతరం కృషి చేయాలని అన్నారు. 14 సంవత్సరాల బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రిలో CHC, PHCలలో వ్యాక్సినేషన్ చేస్తారని అన్నారు. 15 సంవత్సరాల వయసు పైబడిన వారికి మన జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ చేస్తారని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ లో ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు బూస్టర్ డోస్ తీసుకోవాల్సింది ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మహిళలు ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఒక అడుగు ముందుకు వేసినట్లవుతుందని అన్నారు. మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కు గురవుతున్నారని అన్నారు. క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్లు దివ్య ఔషధం లాంటివని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో సేవాభావంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DMNHO గీతాబాయి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, జీతా ఆనంద్, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశాలు, బాలికలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్యాన్సర్ నిరోధక టీకా మనకి పోలియో మారిమ్మని తొలగించడానికి పోలియో డ్రాప్స్ ఎలా వచ్చినాయో, ఆ డ్రాప్స్ వాడటం వల్ల సమూలంగా పోలియోని ఎలాగా నిర్మూలించగలిగామో, మన దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి ఈ క్యాన్సర్ బారిన పడేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. దాంట్లో ముందు ముఖ్యంగా మహిళలు ముఖద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఎక్కువ మందికి వస్తుంది. దీన్ని నిర్మూలించాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్ కనిపెట్టి ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేశారు. 14 సంవత్సరాలు పైబడిన మహిళలకి 15 సంవత్సరాల లోపు దాటిన వాటికి కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళు 45 సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు. ఇది 2 టైమ్స్ సింగిల్ డోస్ ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని సింగిల్ డోస్ సరిపోతుందంట. అది మీరందరూ కూడా మహిళలు, పిల్లలు ముఖ్యంగా, అమ్మ మీరంతా కూడా చాలా మంచిది. ఇది చేయించుకోవటం వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎడం చేతి చేయించుకోవాలి. చేసిన తర్వాత చెయ్యి కొంచెం ఎర్రగా అవ్వచ్చు, లేకపోతే 1-2 రోజులు లైట్గా ఫీవర్ రావచ్చు. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. మీ భవిష్యత్తుకి క్యాన్సర్ మారిమ్మను తొలగించడానికి ఇది దివ్య ఔషధం. దీన్ని ప్రతి ఒక్కరూ, ఎవ్వరు కూడా మనం పిల్లలు పుట్టగానే డ్రాప్స్ అయ్యి ఎలా వేస్తున్నామో ఇది కూడా అంతే. దీన్ని ఉపయోగించుకోవాలని, ఈ క్యాన్సర్ని మన భారతదేశం నుంచి తొలగించడానికి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా మంచి రోజు. అంటే ఈ వ్యాక్సిన్ అనేది మాకేం అవసరం ఉంది, ఎందుకు తీసుకోవాలి, అది ఇలాంటి ఆలోచనలు చిన్నపిల్లలకి చాలా మంది వస్తాయి. పుట్టిన ప్రతి పిల్లలకి కూడా పోలియో వ్యాక్సిన్ ఇచ్చాము, గుర్తుందా? పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మీసిల్స్ వ్యాక్సిన్, BCG ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చే రోగాలకి ఇది ఆపుతుంది. ఈ HPV వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైన వ్యాక్సిన్. చాలా కొంచెం ఖరీదైంది కూడా, అయినప్పటికీ కూడా మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆడపిల్లలు ఆరోగ్యం
ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటే మన సమాజం భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఎంతో దూరాలోచన చేసి ఎంతో మంచి ముందు చూపుతోటి ఈ వ్యాక్సిన్ ఈ ఆడపిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆడవారిలో క్యాన్సర్ మరణాల్లో 40% ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ వల్ల చనిపోతున్నారన్నమాట. మొత్తానికి ఈ క్యాన్సర్ వల్ల చాలా మరణాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క సొసైటీ ఆడపిల్లల ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి బలంగా ధైర్యంగా దృఢంగా ఉంటేనే కదా కుటుంబం బాగుండేది. ఈ విధంగా నేను చెప్తున్నాను కదా, ఇది ఒక మంచి పిల్లలు ఆడపిల్లలకి ఇచ్చిన ఒక గిఫ్ట్ అనమాట. ఆ వ్యాక్సిన్ని ఇప్పుడు 14 ఏళ్ళ పిల్లల్ని 2 సార్లు వేయాలి. ఇప్పుడు ఒకసారి వేస్తాము, తర్వాత 6 నెలల తర్వాత ఒక్కొక్కసారి వేసుకోవాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అంతా మంచి జరుగుతుంది. మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, అలాగే పక్క వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఇది చాలా మంచి విషయం, ముందుకు వచ్చి వేసుకోవడం అనేది. ఇది మాకు వద్దు, మాకు అవసరం లేదు అనేది ఇలాంటివి అనుకోకుండా వైద్య సిబ్బందికి మీరు అందరూ కూడా చదువుకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న ఆడపిల్లలందరూ కూడా సహకరించి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, యుక్త వయసు వస్తుంది. తర్వాత ఎక్కువ మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ తోటి చాలామంది ఆ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు నేతృత్వంలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా 14 సంవత్సరాల పిల్లలకి 15 సంవత్సరాల పిల్లలకి వెయ్యాలనేది సంకల్పంతో ఉచితంగా ఈ వ్యాక్సిన్ని మనకు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకొని మరి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ ఆడపిల్లల్ని 14 సంవత్సరాల పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ వ్యాక్సినేషన్ నిరంతరంగా జరుగుతుంది. ఒక 3 నెలల కార్యక్రమం లాగా చేపట్టిన తర్వాత నెక్స్ట్ రొటీన్ ఇమ్యునైజేషన్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళ వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ఈ యొక్క విషయాన్ని తెలియపరుచుకుంటూ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మారాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హెచ్చరించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కువగా కేసులను, టెస్టులను బయటకు రిఫర్ చేస్తున్నారని, వైద్య సేవలు సక్రమంగా అందించాలని అన్నారు. లోపాలు ఇలాగే కొనసాగితే ఈసారి చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో, సేవాభావంతో పనిచేయాలని, పేదలకు ప్రేమతో, దయతో వైద్య సేవలు అందించాలని అన్నారు. లోపాలు ఇలాగే కొనసాగితే ఈసారి జరిగే ఆకస్మిక తనిఖీలలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి నెల తనిఖీలు చేపట్టాలని డిఎంహెచ్ఓకు సూచించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఉన్నారు. 18 మంది డాక్టర్లు ఉన్నారు ఏరియా హాస్పిటల్లో. మీలో సమన్వయ లోపం కనపడుతుంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? 18 మంది డాక్టర్లు ఉండి పేషెంట్ వస్తే బయటికి పంపించేయటం, బయటికి రిపోర్ట్స్ రాయటం, ఆపరేషన్లు ఇక్కడ చేయనంటాం. ఏరియా హాస్పిటల్ పెట్టి 18 మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇస్తే మీరు సక్సెస్ఫుల్గా ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? సూపరింటెండెంట్ గారు, మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మేడం, వీళ్ళలో సమన్వయ లోపం బాగా కనపడుతుంది. ఆ పరిస్థితి మళ్ళీ ఒకసారి మేము కానీ మేడం గారు కానీ ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం దొరికినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు గమనించవలసింది ఏంటంటే, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవారు, డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోలేని వారు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది. అటువంటి వాళ్ళని మీ సేవాభావంతో మీరు సర్వీస్ చేయకపోతే ఎట్లా? శానిటేషన్ కూడా తక్కువగా ఉంది, దాని మీద కూడా చర్య తీసుకోండి. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, పేదవారికి సేవ చేయటం అనేది దైవానికి సేవ చేసినట్లు, అది మీరు గ్రహించాలి. అమ్మ, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా నిరుపేదవారమ్మ. వాళ్ళకి కూలి చేసి కష్టపడి పనిచేస్తేనే బతకలేని స్థితి ఉన్నవారు. వాళ్ళకి మనం సర్వీస్ చేయకపోతే మీరు వద్దంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకునే స్థితి వాళ్ళ దగ్గర ఉండదు. అందుకని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి మీద కేర్ తీసుకోండి. వచ్చిన ప్రతి పేషెంట్ని రెస్పాన్స్గా ట్రీట్ చేసి పంపించండి.
ఏ ఒక్కరు మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు చేయనన్నారు, రిపోర్ట్లు బయటికి రాశారు, ఆపరేషన్ ఇక్కడ వద్దన్నారని కంప్లైంట్ తీశారు వస్తే అది సహించరాని నేరం ఉంది. దయచేసి మీరందరూ కూడా మీది డాక్టర్ వృత్తి అంటే ఏంటమ్మా, దైవంతో సమానం లేదు. మీ వృత్తికి మీరు న్యాయం చేయండి. మనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా, పని చేసినా పని చేయకపోయినా శాలరీ వచ్చేస్తుంది కదా అని ఆలోచన మాత్రం తప్పు. సేవా దృక్పథంతో కష్టపడి పనిచేయండి. ప్రతి పేషెంట్ని ప్రేమగా దయగా చూడండి. అలా చూసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది, మా నియోజకవర్గానికి మంచి పేరు వస్తుంది, హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. దయచేసి డిఎంహెచ్ఓ గారు మీరు కూడా పరిస్థితి చేస్తూ ఉండాలి. దయచేసి ఆ పరిస్థితి రాకూడదని ముఖ్యంగా ఈరోజు హెచ్పివి టీకా అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, మీరే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మీ తోటి వారికి అందరికీ చెప్పి ఇది ఒక కార్యక్రమంగా బలమైన కార్యక్రమంగా పెట్టుకుని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఈ క్యాన్సర్ మారిమ్మని సమూలంగా నాశనం చేయడానికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు ఉపాధి కల్పనపై పెట్టిన ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ పేరు మీద ఉన్న పథకాన్ని మార్చడం చాలా దారుణమని అన్నారు. పాత చట్టంలో పనుల నిర్వహణ గ్రామాల పరిధిలో ఉండేది, కానీ కొత్తగా బీజేపీ తీసుకొచ్చిన వీవీజీ రామ్జీ పథకంలో పనులన్నీ కేంద్రం ద్వారా నిర్ణయించడం చాలా దారుణమని అన్నారు. గతంలో 100 రోజులు ఉండే పని కొత్త చట్టం ద్వారా 120 రోజులు పని కల్పిస్తామనడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకే ఏడాదిలో 18.5 లక్షలు జాబు కార్డులు తొలగించాలని అన్నారు. కొత్త చట్టం ప్రకారం 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలని అన్నారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉండి ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందని, అయినా కూడా బీజేపీ ప్రభుత్వానికి తమ గోడును చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రశ్నించాల్సిన జగన్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. బీజేపీతో చంద్రబాబుకు పొత్తు ఉందని, జగన్ కు అక్రమ పొత్తు ఉందని అన్నారు. బీజేపీకి ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ విమర్శించారు. బీజేపీని ఎదిరించి పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. హస్తం గుర్తును ఆదరిస్తే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపిరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకిం సీతారాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేబీఆర్ నాయుడు, ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణంరాజు, ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులు, డీసీసీ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీసెల్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, బీసీసెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం గురించి కానీ మన ప్రజల గురించి 100 రోజులు పనిచ్చేది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో 100 రోజులు ఉపాధి హామీ పనిచ్చేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా 100 రోజులు పనిచ్చారు. కానీ బీజేపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో క్రమేణా ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ వచ్చారు, తూట్లు పొడుస్తూ వచ్చారు. ఇప్పటికి ఈ పథకం ఎలా తయారైంది అంటే ఆఖరికి ఉపాధి హామీ పనికి పోవడం కూడా దండగా, పోయినా డబ్బులు రావు, గిట్టుబాటు కాదు, ఎన్ని రోజులు పనికి పోతామో అంతకంటే సగమే పేమెంట్ వస్తుంది, అది కూడా 3 నెలలకో 4 నెలలకో వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూసుకున్నా కూడా పోయిన సంవత్సరము కేవలం 52 రోజులు మాత్రమే పనిచ్చారు. సగటున ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ కూడా 52 రోజులకు మించి పని ఇవ్వలేదు. కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు పనిస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలు వెరివాళ్ళ. 100 రోజులు ఇవ్వాలి అని చట్టంలో ఉంది, 100 రోజులు ఇవ్వనే లేదు, ఇచ్చిందేమో 52 రోజులే. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. నమ్మడానికి ప్రజలు గొర్రెల? మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకే చెప్తున్నాం, ఇది పచ్చి అబద్ధం, బూటకం, ఇదొక మోసం. 125 రోజులు మేము పని ఇస్తామని వాళ్ళు చెప్తున్నది కేవలం మభ్య పెట్టడానికి మాత్రమే. నిజంగానే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పథకం మీద ఇన్ని సంవత్సరాలు 100 రోజులు ఎందుకు అమలు చేయలేదు? పోయిన సంవత్సరం 52 రోజులు మాత్రమే ఎందుకు పని ఇచ్చారు? వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని బ్రహ్మాండంగా నడిపేవారు. కానీ పోయిన సంవత్సరంలోనే ఇందాక అన్నట్టు అప్లై చేసుకుంటే నాకు తీసేశారు జాబ్ కార్డ్ అన్నారు.
అలా 18.5 లక్షల జాబ్ కార్డులు తీసేశారు పోయిన సంవత్సరం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే 36 లక్షల జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్న 36 లక్షల మంది 37 లక్షల మంది అసలు ఉపాధి హామీకి చేసుకోవడానికి వీలే లేకుండా జాబ్ కార్డులను తొలగించారు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చి నడిపేంత చిత్తశుద్ధి ఉంటే మరి ఇన్ని జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? ఇంత చిత్తశుద్ధి, ఈ పథకాన్ని నడవాలి అని చిత్తశుద్ధి ఉంటే ఇది వరకు కేంద్రం ఇచ్చే డబ్బులు పూర్తి నిధులు కేంద్రం ఇచ్చేది, ఇప్పుడు ఇయ్యాలట. ఇప్పుడు 60% మాత్రమే కేంద్రం ఇస్తుందట, 40% రాష్ట్రం పెట్టుకోవాలట. మరి వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చి బ్రహ్మాండంగా నడిపే ఉద్దేశమే ఉంటే మరి కేంద్రం పెట్టుకోవాల్సిన డబ్బుని రాష్ట్రం మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇప్పుడు ఈ ఖర్చంతా రాష్ట్రం మీద పడితే మన రాష్ట్రం భరించే స్థితిలో ఉందా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల అప్పుల కుప్ప చేసి పెట్టారు. ఇది ఎలా తీర్చుకోవాలో కూడా తెలియటం లేదు. వడ్డీలు కట్టుకోవడానికే మన ఖజానాకు సరిపోతుంది. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బు లేదు. ప్రతి నెల అప్పులు చేస్తుంది ప్రభుత్వం, మళ్ళీ దాని మీద వడ్డీలు కూడా కడుతుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పని 40% ఖర్చు కూడా రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే ముమ్మాటికి మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితి లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన దగ్గర ఎలాగో డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు గారు పనే ఇవ్వరు, 40% పని నేను పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము అని పని కల్పించడం మానేస్తారు. ఇక చంద్రబాబు గారు 40% పనులు కల్పించడమే మానేస్తే కేంద్రానికి 60% ఖర్చు పెట్టుకునే అవసరం కూడా రాదు. ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముగ్గురు ఇప్పుడు బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. ముగ్గురులో ఏ ఒక్కరూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకని అని అడుగుతున్నాం. చంద్రబాబు గారికి ఏమో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అదే బీజేపీతో అక్రమ పొత్తుంది. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. బీజేపీ ప్రభుత్వము 11 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వనే లేదు. ప్రత్యేక హోదా వస్తే లక్షల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే మొత్తం పరిశ్రమలకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అన్ని పరిశ్రమలు, లక్షల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. మన బిడ్డలకు మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కానీ ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఇవ్వకపోతే చంద్రబాబు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. ఎలక్షన్లకు ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను కాలర్ పట్టుకొని నిలదీస్తా, ప్రత్యేక హోదా తీసుకొస్తా, నన్ను గెలిపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు బీజేపీ మోడీ గారు అని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఎవరి స్వార్థ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. బీజేపీని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ క్రీడా ఆర్గనైజర్స్ కమిటీ ఆధ్వర్యంలో గునుపూడిలో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఉత్సవం T20 వరల్డ్ కప్ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కు గునుపూడిలో లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వందలాది మంది క్రీడాభిమానులు భారత విజయాన్ని తిలకించి ఆనందోత్సాహాలు పంచుకున్నారు. ఆర్గనైజర్స్ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, కామేష్, సంతోష్ కుమార్, వెలూరి బుజ్జి, సత్యప్రసాద్, వాడపల్లి రాము తదితర సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చౌక్ లో అర్ధరాత్రి క్షత్రియ యువజన సేవా సమితి ప్రెసిడెంట్ మంతెన పృథ్వీరాజు, సెక్రటరీ పెన్మత్సా విస్సు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. This card was talking about confidence and courage. Man, there's plenty of that to the fore. That's up in the air. It's gone a long, long way. Where Henry was.
సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ క్రీడా ఆధ్వర్యంలో మన గురుపూడిలో మొట్టమొదటిసారిగా భారీ ఎల్ఈడి స్క్రీన్ మీద ఇవాళ 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని క్రీడా ప్రోత్సహించాలని చెప్పేసి ఎంతో మంది గురుపూడిలో అలాగే భీమవరం పట్టణంలో ఎంతో క్రీడాభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక ప్లేస్ గా సంయుక్తంగా కూర్చొని చక్కగా వీక్షించాలని అందరూ కూడా క్రికెట్ అభిమానులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు క్రీడాభిమానులందరూ కూడా ఎంతో మంది వచ్చి ఇవాళ ఈ క్రికెట్ చక్కగా వీక్షిస్తున్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలియజేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ డి విజయ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ మహిళలు సమాజానికి బలమైన ఆధారమని, విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలియజేశారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అన్ని రంగాల్లోనూ నాయకత్వం వహించాలని సూచించారు. కళాశాల అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వం సమాజం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళలపై వివక్షను నిర్మూలించి సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ డి విజయను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ బి జ్యోతి, డాక్టర్ కె ఉషారాణి, కళాశాల మహిళా సాధికారత విభాగం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. అలాగే వాళ్ళ అనేక స్పోర్ట్స్లో కానీ అలాగే ఇంటర్నేషనల్లో కూడా పైకి రావడం, అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ పైకి ఎదుగుతూ అందరితో సమాన హోదాతో పోరాడుతున్న మీ అందరికీ మరొక ధన్యవాదాలు. సో మీరు భగవాన్ని ఎలా మార్చగలరు అనేది మీ చేతిలో ఉంది, మార్చండి. దీన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, మేము కూడా మీతో సమానంగా ఉన్నామని వాళ్ళంటే మేము కూడా దేశంలో కాదు వాళ్ళు కూడా మనతో సమానమైన భావం కలిగేలాగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. నేను కూడా గురించి మారుతాను. మొన్న కూడా నాకు ఆశ్చర్యమైన విషయం అంటే నాకు బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు కాదు. మా తండ్రి గారు ఏదైనా బర్త్డే ఉంటే బయట ఓల్డ్ హోమ్స్కి వెళ్ళి అక్కడైతే పూజలు పెట్టి ఇంట్లో నాకు కేక్ కటింగ్ కానీ ఏది దాన్ని వచ్చి చెప్తూ జరగలేదు. కానీ మా అమ్మాయిలు ఇద్దరు యూఎస్ నుంచి షాడ్గా వచ్చి నేను ఫోన్ మాట్లాడితే మార్నింగ్ 7కి ఇద్దరు కనపడ్డారు. ఇద్దరు నుంచి ఎక్కడ వచ్చారు, షాడ్గా వచ్చారంటే గవర్నమెంట్ బర్త్డే డాడీ మీకు తెలియదు అని వచ్చి ఇద్దరు కౌన్సిల్ని ఇచ్చారు. అంటే ఆ రోజు మార్నింగ్ 5 ఈవినింగ్ వచ్చి అంటే మహిళలు కూడా మా అమ్మాయిలు అందరూ మీతో పాటు అంత పైకి ఎదిగారు, అందరితో పోటీ పడతారు. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖులు డాక్టర్ విజయ్ గారికి, అలాగే నా ప్రిన్సిపల్ మోజెస్ గారికి, అలాగే మన పీజీ డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ జ్యోతి గారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, అందరికీ మొదటిగా నా మంచి శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు ఏం చెప్పాలంటే మన డాక్టర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ 15 సంవత్సరాల కిందట మన ఇక్కడ భీమవరం హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఉమెన్స్ డే రోజునే జాయిన్ అవ్వటం నిజంగా దానికి తగ్గట్టు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ రావడం అన్ని కోఇన్సిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చారని వచ్చాను, బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫెలిసిటేషన్. అండ్ ఇవాళ చాలా చక్కటి మాటలు చెప్పారు మన పెద్దలందరూ మనకి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఎలా ఇంట్లో ఎవరికి హెల్ప్ చేయకపోయినా ఈ వాంట్స్ టు కమ్ టేక్ ఇట్ ఉంచాలి అని వాళ్ళ ఉద్దేశం చాలా చక్కగా అనిపించింది. ఎవ్రీ పాసిబుల్ వే టు డిఎన్ఆర్ కాలేజ్ ఇన్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. అందరికీ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మనం రోజు కరిక్యులంలోకి తీసుకురావాలి అనేది నేను చేసి మీకు సపోర్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.